వివో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి వివో T4 5G. ఈరోజు వీడియోలో ఈ వివో T4 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదాకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో T4 5G గురించి మాట్లాడితే, యాక్చువల్గా మనకి ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ బ్రాండ్లో లాంచ్ చేసినారు. ఆ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z10 5G. మనకి అది రీసెంట్గానే లాంచ్ చేసినారు. మనకి ఐక్యూ Z10 5G, ఈ వివో T4 5G రెండు కూడా సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్సే. మనకు డిజైన్ కూడా మొత్తం సేమ్ అని చెప్పొచ్చు ఈ రెండే మొబైల్లో. జస్ట్ మనకు డిఫరెన్స్ ఏమంటే పేరు మాత్రమే చేంజ్ చేసినారు. ఐక్యూ Z10, వివో T4 ఈ రెండు మొబైల్లో మన సేమ్ ప్రైజెస్, సేమ్ ఫీచర్స్ మొత్తం కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వివో T4లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు 6.77 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మనకు సేమ్ ఐక్యూ Z10 ఎలా ఉంటుందో సేమ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు మూవీ చూసేటప్పుడు మీకు ఇంకా కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓవరాల్ మనకి బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేసింది. సెకండ్ వచ్చేసి 2MP బొకే ఉంటుంది. మనకు 2MP నోటే లేకున్నట్టే. మెయిన్ కెమెరా మాత్రం మనకి బాగానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు ఈ వివో T4 5Gలోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen3 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు జనరల్ యూజ్కి లేదంటే చిన్న చిన్న గేమ్స్కి ఓవరాల్ చూసి ఒక డీసెంట్ ప్రాసెసరే ఈ స్నాప్డ్రాగన్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే, మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాటరీ. దీంట్లో మనకు 7300 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు సింగిల్ స్పీకర్ వస్తుంది. ఇది డ్యూయల్ స్టూడియో స్పీకర్ అయితే కాదు, ఓన్లీ సింగిల్ స్పీకరే. ఇది మాత్రం మనకు మైనస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు బడ్జెట్ మొబైల్లో కూడా డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. ఇది మాత్రం మనకు సింగిల్ స్పీకరే. ఇవే మనకు ఈ వివో T4 5Gలో ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీంట్లో బ్యాటరీ, దాంతోపాటు ప్రాసెసర్, డిస్ప్లే, ఈ 3 ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి ఈ వివో T4 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, 8GB RAM 128 వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు. 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 24,000 రూపాయలు పెట్టినారు. 12GB RAM ప్లస్ 256GB వచ్చేసి 26,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మనకు బేస్ వేరియంట్ 20,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ ఈ వివో T4 5G కొనాలనుకుంటే ఈ మొబైల్కి 22,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టొద్దండి. ఎందుకంటే మనకి 25,000 రూపాయలు ఇంకా మనకు వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, వాటిలో ఇంకా ఫీచర్స్ మనకి ఇంకా బెటర్ ఉన్నాయి. ఈ మొబైల్ కొనాలనుకుంటే మీరు 22,000 రూపాయలు లోపలే స్పెండ్ చేయండి ఈ మొబైల్ కింద. ఎందుకంటే మనకి 25,000 రూపాయల్లో మనకు రియల్మీ P3 Ultra కానీ, లేదంటే పోకో X7 Pro ఇంకా మనకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. లేదు మీరు వివో బ్రాండ్ నుంచే 20,000 రూపాయలు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే వివో T3 Pro వచ్చేసి మనకు ఒక ప్రజెంట్ మంచి ఆఫర్ ఉంది. యాక్చువల్గా మనకి ఇది ప్రజెంట్ వచ్చేసి 23,000 రూపాయలు ఉంది. దాంతోపాటు 4,000 రూపాయలు ఆఫర్ ఇచ్చినారు. అంటే మీరు జస్ట్ ఫోన్పే కానీ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకు డైరెక్ట్గా 4,000 రూపాయలు తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 19,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో మనకి ఇంకా స్నాప్డ్రాగన్ 7 Gen3 ప్రాసెసర్. మనకి వివో T4తో కంపేర్ చేస్తే అది ఇంకా మనకు బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు వివో T3 Proలోన. పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగానే ఉంటుంది. దాంట్లో కూడా మనకు 50MP సోనీ కెమెరా, కర్వ్ డిస్ప్లే, ఓవరాల్ దాంట్లో కూడా ఫీచర్స్ బాగానే ఉన్నాయి. మీరు ఒకవేళ 19,000 రూపాయలు ఒక మంచి మొబైల్ కొనాలంటే వివో T3 Pro కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు అది ఆఫర్ అనేది అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఒక్కోసారి కార్డ్ ఆఫర్ ఇస్తారు, ఒక్కోసారి ఆన్లైన్ పేమెంట్ ఆఫర్ ఇస్తారు. ఇలా మనకు ఆఫర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఒకసారి వివో T3 Pro కూడా ట్రై చేయండి, అది కూడా ఒక మంచి డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతే కలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరో మంచిగా సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్